హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఆనియన్ ఎగ్ పులుసు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి. అలానే కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఆనియన్ పీసెస్ కొద్దిగా మగ్గిన తర్వాతకి కరివేపాకు 2 రెమ్మలు వేయాలి. ఆనియన్ పీసెస్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చినప్పుడు పసుపు వేసి కలిపి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలపండి మంచిగా. మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేయండి. ఆనియన్ పీసెస్ కారము మంచిగా మిక్స్ చేసిన తర్వాతకి మనం ముందుగా తీసి పక్కన ఉంచినటువంటి చింతపండు పులుసును కూడా యాడ్ చేద్దాము. ఇది ఒకసారి కలిపి మూత క్లోజ్ చేసి 5 to 10 మినిట్స్ని చారు మరగనివ్వాలి. చూడండి, ఈ పులుసు ఇలా మంచిగా మరిగేప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి వేయాలి. అయితే ఇంత ముందుకు మనం సాల్ట్ యాడ్ చేయలే కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది మీ చాయిస్ అండి. ఎగ్స్ని ఉడకబెట్టి అయినా వేయచ్చు, లేకపోతే ఇలా బ్రేక్ చేసి అయినా వేయండి. ఇలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మొత్తం 5 ఎగ్స్ బ్రేక్ చేసేసిన ఎగ్స్ వేయగానే వెంటనే కలపకుండా లిడ్ క్లోజ్ చేసి 5 to 10 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి, ఎగ్స్ మంచిగా ఉడికినాయి కదా. ఇది ఏ ఎగ్గుకి ఆ ఎగ్ అలానే ఉంటుంది. కలపొద్దు అనమాట. కలిపితే అంత చిన్న చిన్నగా అయిపోయి అంత బాగుండదు. ఇంకొక 5 to 10 మినిట్స్ అలానే ఉంచుదాము. ఇవి ఎగ్స్ మంచిగా చింతపండు పులుసులో కారము, ఉప్పు ఉడికి మంచిగా ఉంటుందన్నమాట ఫ్లేవర్ తినేప్పుడు. అలానే కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి స్టవ్ సిమ్లో పెట్టి. టేస్ట్ కూడా చూడండి, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది కర్రీ. అందరూ ఒకసారి ట్రై చేయండి. దీన్ని మీరు చపాతీ, పూరి, రైస్ దేనికైనా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.